ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ కోడలి పక్కన నువ్వు నిలబడినట్టే నా కోడలి పక్కన నేను నిలబడ్డాను. శరణ్య తప్పుల్ని నువ్వు వెనకేసుకొచ్చినట్లే అనన్య గతాన్ని కూడా నేను క్షమించాను. ఇప్పుడు అనన్య నువ్వు అనుకున్నట్టుగా లేదు. తను మారిపోయింది. అయ్యో అక్క, ఇదెప్పటికే మారే రకమే కాదు. అయినా దీనికి శరణ్యకి పోలికేంటి? ఆనందా, దయచేసి ఇంకేం మాట్లాడద్దు. ఈ విషయాల్ని ఇక్కడితోనే వదిలే. అనన్య ప్రెగ్నెన్సీ విషయంలో నాకంటూ స్పష్టత ఉంది. తనంటేనే నీకు నచ్చదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా నీకు నచ్చవు. ఆ స్వామీజీ ఎవరో 10 100 ఇచ్చి పంపించేసే. నేను ఎవ్వరు చెప్పినా వినను, నమ్మను. అయ్యో అయ్యో అయ్యయ్యో, నన్ను అత్తయ్యగారి చేతుల్లో బత్తాయికాయలా పిండించేసి బయటికి గెంటించేయాలని తెగ ట్రై చేశారు. పాపం, ప్లాన్ ఎగరలేని ప్లేన్ లాగా చతికిల పడిపోయింది. చూడండి అత్తయ్యగారు, తమరు ఈ స్వామీజీలు సన్యాసులని ఎందరిని తీసుకొచ్చినా నన్ను మాత్రం ఏమీ చేయలేరు. ఓకే? హేయ్, మా అక్క అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు తప్పించుకోగలిగావు. కానీ ఇది నీకు అన్నిసార్లు వర్కౌట్ కాదు. నెక్స్ట్ టైం ఇలా ఉండదులే అనన్య. కాన్సెప్ట్ ది బెస్ట్ గానే ఉంటుంది. అక్కడ చూపిస్తాను నేనంటే ఏంటో. అంతవరకు కూడా నేను రానివ్వలేండి. ఈలోగా ఆ ఇల్లు ముక్కలై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. చూద్దాం, అది చూద్దాం.